మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం. హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి ప్రశ్నించాడు, ఈ హరిభక్తిని నీకెవరు బోధించారో నాకు చెప్పు అని. ప్రహ్లాదుడు తండ్రికి సమాధానమిస్తున్నాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చర బుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నెగిననైన హరిప్రబోధముల్. దానవరాజా, అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై, ఎవరైతే కానరాని కటిక చీకటిలో ఉన్నారో, అజ్ఞానపుటంధకారంలో మునిగి ఉన్నారో, గృహవ్రతులై ఎంతసేపు ఇల్లు పెళ్ళాం పిల్లలు అనేటటువంటి ఆ ఇల్లే వ్రతంగా భావిస్తూ జీవిస్తూ ఉంటారో, విషయ ప్రవిష్టులై ఇంద్రియ సుఖాలకు లోబడి ఆ ఇంద్రియ సుఖాలే పరమార్థంగా జీవిస్తూ ఉంటారో, చచ్చుచు బుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి, ఇలాంటి వాళ్ళంతా నిరంతరం పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఆ జనన మరణ సుడిగుండంలో పడి చర్విత చర్వణులైన వారికి అలా పరిభ్రమిస్తూ ఉంటారు, పుట్టటం చావటం. ఇలాంటి వారికి పరులు చెప్పిననైన, ఇతరులు బోధించినంత మాత్రాన, నిజేచ్ఛనైన, వారికే తెలుసుకోవాలనే కోరిక కలిగినప్పటికీ, ఏమిచ్చిననైనా, ఏదైనా బహుమతులిచ్చి చెప్పినప్పటికీ, ఆశ చూపి చెప్పినప్పటికీ, కానలకు నెగిననైన, అడవుల్లోకెళ్ళినప్పటికీ, హరిప్రబోధముల్, ఆ హరిభక్తి, హరిని కీర్తించడం, హరిని ప్రార్థించడం, హరిని ధ్యానించడం, హరిని పూజించడం అనేటటువంటి ఆ జ్ఞానం చెచ్చెర బుట్టునే వారికి వెంటనే సిద్ధిస్తుందా? అలాంటి వారికి అంత త్వరగా హరిభక్తి జనించదు. కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి, కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్, కొందరట కందు రకించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా. ఓ రాక్షసేశ్వర, కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి. ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడిని ఊతగా కొని విశేషమైన వస్తువుల్ని ఎలా దర్శించగలుగుతాడు? చూపు ఉన్నవాడైతే కనీసం ఆ వస్తువును వర్ణించేనా చెప్తాడు. గ్రుడ్డివాడికి గ్రుడ్డివాడు ఏ విధంగా సాయపడగలుగుతాడు? కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు, నిరంతరము కర్మాచరణమే ప్రధానం అనుకునేవాళ్ళు, కర్మబద్ధులై ఆ కర్మలలోనే చిక్కుకొని ఉన్నటువంటి వాళ్ళు కానరు విష్ణున్, ఆ విష్ణువును దర్శించలేరు. మరి ఎలాంటి వాళ్ళు దర్శించగలుగుతారు? కొందరట కందు రకించన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా. సంహృత కర్మలు కర్మ చేసినప్పటికీ కర్మఫలాన్ని భగవదర్పితం చేసేవాళ్ళు, అకించన సర్వసంగ పరిత్యాగులు, కేవలం ఆ భగవంతుని మాత్రమే ప్రార్థిస్తూ నిస్సంగులుగా జీవించేవాళ్ళు, కర్మలు చేయనటువంటి వారు, వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషక్తులగు వారు. కొంతమంది ఆ వైష్ణవులు విష్ణు భక్తుల యొక్క పాదధూళిని తమ శిరసుపై ధరించేటటువంటి పుణ్యాత్ములు
ఇలాంటి వారికి మాత్రమే ఆ శ్రీహరి దర్శనమిస్తాడు తప్ప మిగిలిన వారికి, కర్మలలో చిక్కుకున్నటువంటి వారికి ఆ శ్రీహరి దర్శనం ఇవ్వడు. శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాథల్ మాధవసే ముషీతరణి సాంగత్యంబునంగాక దుర్మేధం దాటగవచ్చునే సుతవధూమీనోగ్రవాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంభోనిధిన్. దానవేశ్వర, శోధింపంబడే సర్వశాస్త్రములు రక్షోనాథ, సకల శాస్త్రములను శోధించి తెలుసుకున్నాను. వెయ్యేటికిన్ గాథలు, ఇక 1000 మాటలు 1000 చరిత్రలు ఎందుకు? సుతవధూమీనోగ్రవాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంభోనిధిన్. ఈ సంసారమనే సముద్రం విశాలమైనది, అంతులేనటువంటిది, మహాఘోరమైనటువంటిది. ఈ సంసార సముద్రములో సుతవధూమీన, సుతులు సతులు కొడుకులు పెళ్ళాలే పెద్ద చేపలు, తిమింగలాలంటూ వంటివారు. ఉగ్రవాంఛామద క్రోధోల్లోల, అంతులేనటువంటి కోర్కెలు, ఉగ్రమైనటువంటి ఆ కోర్కెలు, మదం, క్రోధం, ఈ అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో, శారీరక వాంఛలు, ఇవన్నీ ఆ సముద్రములోని మహోగ్రమైన కెరటాలు. భార్యాపిల్లలు తిమింగలాలు, అరిషడ్వర్గాలు మహోగ్రమైన కెరటాలు. మరి అలాంటి సముద్రములో, సంసార సముద్రములో పడి బ్రతకాలంటే, తీరాన్ని చేరాలంటే మాధవసేముషీతరణి సాంగత్యంబునంగాక దుర్మేధన్ దాటగవచ్చునే. మాధవసేముషీతరణి సాంగత్యంబునగాక, ఆ శ్రీమన్నారాయణుడిపైన భక్తి అనే నావ లేకుండా దుర్మేధన్, చెడ్డ బుద్ధితో ఈ సంసార సాగరాన్ని దాటలేము దానవేశ్వరా అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువ సేయక రక్కసులరేడు తన తొడలపై నుండనీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేడి చూపులు మింట మంటలెగయ మంత్రులంజూచి ఇట్లనియే. ఎప్పుడైతే ప్రహ్లాదుడు ఇంత స్పష్టంగా ఈ హరిభక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడో, హరిద్వేషి అయినటువంటి ఆ హిరణ్యకశిపుడికి ఎంతటి ఆగ్రహం కలిగిందంటే, కొడుకును ధిక్కరించి, అప్పటి వరకు కొడుకుపై ఉన్నటువంటి ఆ పుత్ర ప్రేమ, ఆ వాత్సల్యం మరుగునబడి ఆగ్రహం కలిగి, అతడి మీద శత్రుభావం కలిగి మక్కువ సేయక రక్కసులరేడు తన తొడలపై నుండనీక గొబ్బున దిగద్రొబ్బి, ఇక ప్రేమ నశించింది. ఆ ప్రహ్లాదుని తొడలపై కూర్చున్న వాణ్ణి ఒక్క వేటుతో దొబ్బేశాడు, కింద పడేశాడు. నిబ్బరంబగు కోపంబు దీపింప, విపరీతమైనటువంటి ఆగ్రహం, కోపం అతడి మనసులో జ్వలిస్తోంది. వేడి చూపులు మింట మంటలెగయా, కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి. మింట మంటలెగయా అంటాడు పోతన్న. ఆకాశంలో మంటలు, అతడి వేడి చూపులకు ఆకాశంలో మంటలెగసాయి అంటాడు. అంటే అంతటి కోపంతో మంత్రులను చూచి ఇట్లనియే, మంత్రులను చూస్తూ హిరణ్యకశిపుడు ఏమన్నాడో మిత్రులారా తర్వాతి వీడియోలో చూద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.